ఉస్మానియా ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. నిన్న ఓఆర్ఆర్పై ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నా బిడ్డ నేను ఉన్నా పోయినా అయిపోతుంది బిడ్డ. నా బిడ్డ పెట్టుండాలి అయ్యో అయ్యా అన్ని దగ్గర కింద కలకల పెట్టొచ్చే అయ్యా. నా బిడ్డను ఎట్లా మంచి పోవాలి. ఉస్మానియా ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్లారు. నిన్న ఓఆర్ఆర్పై ప్రమాదంలో మృతి చెందిన వారికి నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, ఉస్మానియా ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేరుకున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? అయితే నిన్న జరిగిన హైదరాబాద్ చివరిలోని శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ప్రమాదంలో జరిగిన ఈ ఘోరు రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అతి వేగంగా వెళ్తున్న కారు నుజ్జు కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్నారులు మరింత మృతి చెందడంతో హృదయ విదారకంగా మారింది. మరో మహిళ ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతుంది. మృతుల్లో రాజన్న సిరిసిల్లకు చెందిన వారే కాగా ప్రస్తుతం వీళ్ళు హైదరాబాద్ లో నివసిస్తున్నారు. ఒకే కుటుంబంలో ఇలా చనిపోవడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు అతివేగమైన ప్రమాదానికి కారణమని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. ఇదే కారుపై గతంలో కూడా ఓవర్ స్పీడ్ చాలన్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు కూడా అతివేగాన్ని నియంత్రించాలని చెప్పి కూడా పోలీసులు భావిస్తున్నారు. కాసేపటి క్రితమే ఉస్మానియా ఆసుపత్రికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేరుకున్నారు. బాధిత కుటుంబాలను కూడా పరామర్శించి నివాళులర్పించారు. ఇప్పుడే పోస్ట్ మార్టం నిమిత్తం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చేరుకునున్నాయి. సంపత్. ఓకే, థ్యాంక్ యూ మహేందర్.